హలో ఫ్రెండ్స్, ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మన తెలంగాణలోని టాప్ 7 బిలియనర్ల ఆస్తి విలువ మొత్తం దాదాపు $32 బిలియన్, అంటే 2,70,000 కోట్ల రూపాయలన్నమాట. ఇది ఒక చిన్న దేశం ఆర్థిక వ్యవస్థకు సమానంగా ఉంటుంది. ఉదాహరణకు నేపాల్ జీడిపికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక రాష్ట్రంలోని కొద్ది మంది దగ్గర ఇంత సొమ్ము ఉంది. మరి ఈ బిలియనర్ లిస్టులో ఎవరెవరున్నారని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఫ్రెండ్స్, ఈ లిస్టులో ఉన్న కొందరు ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగి ఉన్నవారు కావచ్చు. కానీ వాళ్ళ అసలైన ఎదుగుదల, వ్యాపార విస్తరణ మొత్తం హైదరాబాద్ మరియు తెలంగాణలో జరిగింది. అందుకే వీరిని తెలంగాణ టాప్ రిచెస్ట్ లిస్టులో చూపిస్తున్నాం. మీరు చూడబోయే ఈ లిస్ట్ ఫోర్బ్స్ రిపోర్ట్ ఆధారంగా తయారు చేయబడింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్. మరి ఆసక్తికరమైన కౌంట్డౌన్ ప్రారంభిద్దాం. 7వ స్థానం నుండి 1వ స్థానం వరకు ఉన్న మహాధనవంతుడు ఎవరో చూడండి. 7వ స్థానంలో ఉన్నారు మహిమా దట్ల. ఆమె ఆస్తి 29,000 కోట్ల రూపాయలు. ఆమె బయాలజికల్ ఈజ్ అనే సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీని ఆమె తాతగారు స్థాపించారు. మహిమా దట్ల గారు 2001లో ఈ కంపెనీలో చేరారు. ఆమె నాయకత్వంలోని ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందిన పెంటావాలెడ్ మరియు జేఈ టీకాల తయారీలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోర్బివాక్స్ అనే దేశీయ వ్యాక్సిన్ ను తక్కువ ధరకే తయారు చేసి లక్షలాది మందికి ప్రాణం పోశారు. ఇప్పుడు 6వ స్థానంలో ఉంది రెడ్డి ఫ్యామిలీ. వీరి మొత్తం ఆస్తి 32,000 కోట్ల రూపాయలు. కల్లం మంజిరెడ్డి గారు 1984లో స్థాపించిన డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ గురించి మనందరికీ తెలుసు. ఒక సాధారణ సైంటిస్ట్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన అంజిరెడ్డి గారు ఈ సంస్థను ఒక గ్లోబల్ ఫార్మా కంపెనీగా మార్చారు. ఇప్పుడు ఈ కంపెనీ చైర్మన్ గా ఆయన కొడుకు సతీష్ రెడ్డి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ జెనరిక్ మందుల తయారీ సంస్థల్లో ఇదొకటి. ఈ కంపెనీ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ కూడా స్థాపించారు. 5వ స్థానంలో ఉన్నారు సురేందర్ సాలూజా. ఆయన ఆస్తి 33,000 కోట్ల రూపాయలు. ఒక మెకానికల్ ఇంజనీర్ అయిన సాలూజా 1995లో ప్రీమియర్ ఎనర్జీస్ అనే సౌరశక్తి సంస్థను స్థాపించారు. అప్పట్లో సౌరశక్తి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన విజన్తో మొదట సోలార్ రాంతర్లు, లైట్లు తయారు చేసి ఇప్పుడు దేశంలో 2వ అతిపెద్ద సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీదారుగా ఎదిగారు. ప్రస్తుతం వీళ్ళు అమెరికాకు కూడా సోలార్ సెల్స్ ను ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నది పివి రాంప్రసాద్ రెడ్డి. ఆయన ఆస్తి 34,000 కోట్ల రూపాయలు. ఆయన బావమరిది నిత్యానంద రెడ్డితో కలిసి 1988లో అరబిందో ఫార్మా సంస్థను స్థాపించారు. మొదట ఒకే ఒక తయారీ యూనిట్తో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం లాంటి వాటికి మందులు తయారు చేయడంలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. వీరు కూడా తమ సమాజ సేవలో భాగంగా అరబిందో ఫౌండేషన్ స్థాపించారు. 3వ స్థానంలో ఉన్నారు బి పార్థసారథి రెడ్డి. ఆయన ఆస్తి 35,000 కోట్ల రూపాయలు. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ చేసిన ఈయన 1993లో హెట్లో గ్రూప్ ను స్థాపించారు. ఈయన దూరదృష్టితో HIV, ఎయిడ్స్ లాంటి జబ్బులకు తక్కువ ధరలకే మందులు తయారు చేసి పేద ప్రజలకు అందించారు. కోవిడ్ టైంలో కూడా వీరు రెమ్డెసివిర్, స్పుట్నిక్ వి లాంటి ముఖ్యమైన మందులను తయారు చేసి ఎంతో మందికి సహాయపడ్డారు. 2వ స్థానంలో ఉన్నారు పిపి రెడ్డి మరియు పివి కృష్ణారెడ్డి. వీరి మొత్తం ఆస్తి 35,000 కోట్ల రూపాయలు. ఈయన బాబాయ్ అబ్బాయి. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన పిపి రెడ్డి 1989లో మెగా ఇంజనీరింగ్ ను చిన్న సంస్థగా ప్రారంభించారు. మొదట్లో చిన్న చిన్న పైపులు తయారు చేసే వీరు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థల్లో ఒకటిగా ఎదిగారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను కూడా తయారు చేస్తున్నారు. చివరగా నెంబర్ 1 స్థానంలో ఉన్నది మురళీదేవి. ఆయన ఆస్తి అక్షరాల 81,000 కోట్ల రూపాయలు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో PhD పొందిన మురళీదేవి దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు. 1990లో ఒక చిన్న రీసెర్చ్ కంపెనీగా మొదలైన వీళ్ళది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద మందుల తయారీ, రసాయనాల సరఫరాదారు. అంటే మనం వాడే మందులన్నిటికీ ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ను వీళ్ళే తయారు చేస్తారు. ఆయన గొప్ప మేధావి. ఎందుకంటే ఒక చిన్న కంపెనీని ఇంత పెద్ద స్థాయికి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ధనవంతులంతా మన తెలంగాణ నుంచే. వీళ్ళ స్టోరీస్ మనకు ఒకటే చెబుతున్నాయి. కష్టపడి పనిచేస్తే, దానికి ఒక లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.